అందరికీ హ్యాపీ కనుమ. ఈరోజైతే మా మావయ్య అండ్ మా మరదలు వచ్చారు మార్నింగ్. ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నాననేసి ఈరోజు పందెం కోడి మాంసం తీసుకొచ్చారు. నేను కొద్దిగా మటుకు ఇప్పుడు వండుకుంటున్నాము. మార్నింగ్ కర్రీ ఉంది ఆల్రెడీ అనేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి నీట్గా క్లీన్ చేసుకున్న పందెం కోడి మాంసంలోకి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, పసుపు కలిపిన పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. కోడి మాంసాన్ని వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 చెంచాల వరకు. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కర్రీ. సో తర్వాత కారం వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ముక్క ఉడికాక మనం ఉప్పు వేసుకుందాము. సో ముక్క ఉడకడానికి టైం పడుతుంది. ముక్క ఉడికాక చూపిస్తాను. ముక్క అయితే చాలా వరకు ఉడికిపోయింది. నేను ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను అండ్ గరం మసాలా వేసుకున్నాను. మీరు కావాలంటే చికెన్ మసాలా వేసుకోండి అండ్ కొత్తిమీర కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు కొద్దిగా వాటర్ ఇంకిపోయే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పందెం కోడి మాంసం రెడీ అయిపోయింది. కర్రీ అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.